సమాజహితం కోసం ఈ యొక్క డిబేట్ని చేపట్టాం. ఈ డిబేట్లో పాల్గొంటున్నారు డాక్టర్ బివి పట్టాభిరామ్ గారు, ప్రముఖ సైకాలజిస్ట్, స్టూడెంట్ కౌన్సిలర్. పట్టాభిరామ్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం సార్. హలో. నమస్కారం. నమస్కారం సార్. సార్, తెలుగు రాష్ట్రాలలో మీ పేరు తెలియని వాళ్ళు లేరు. డాక్టర్ బివి పట్టాభిరామ్ గారు, సైకాలజిస్ట్ అండ్ స్టూడెంట్ కౌన్సిలర్. అంటే వేలాది మంది విద్యార్థులు, తల్లిదండ్రులని మీరు అనేక మంది మీ దగ్గరికి, రోజు కూడా వందలాది మంది విద్యార్థులు మీ దగ్గరికి వస్తే వాళ్ళ చదువు విషయంలో కానీ, పర్సనాలిటీ డెవలప్మెంట్ విషయంలో కానీ, చదువు ఒక ఒత్తిడితో కూడిన చదువుని ఏ విధంగా మీరు అధిగమించాలనేది మీరు అనేక విశ్వవిద్యాలయాల్లో సెమినార్స్ ఇచ్చి తెలుగు రాష్ట్రాల్లోనే ఒక వరవడిని సృష్టించారు. ఈ రోజున మీ అమూల్యమైన సమయాన్ని మా ప్రైమ్ 9 కేటాయించినందుకు మీరు ఒక్కసారి మా మేనేజ్మెంట్ అండ్ మా CEO మా తరపున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పట్టాభిరామ్ గారు, ఈ కార్పొరేట్ విద్యా వ్యవస్థలో గత 2 శతాబ్దాలుగా తెలుగు రాష్ట్రాలలో ఈ ఒక పక్క పేరెంట్స్, ఒక పక్క కాలేజీలో యాజమాన్యాలు, ఫ్యాకల్టీ, వీళ్ళ ఒత్తిడిలో, అంటే పేరెంట్స్ యొక్క మైండ్ సెట్ ఎలా ఉందంటే ర్యాంకులు రావాలి, మా వాడు ప్రయోజకుడు అవ్వాలని చూస్తున్నారు తప్ప అతనుకున్న ఎలిజిబిలిటీ ఏంటి, అతని యొక్క నాలెడ్జ్ ఏంటి, అతని మానసిక స్థితి ఏంటి అని తెలుసుకోకుండా ఒక సోషల్ స్టేటస్లో కార్పొరేట్ కాలేజీలో చదివించడం. కొంతమంది ఇంకా ఇబ్బంది అయితే బోత్ పేరెంట్స్ ఆర్ ఎంప్లాయీస్ అయితే హాస్టల్లో వేయటం, వాళ్ళకి ఇష్టం లేకపోయినా, తద్వారా వాళ్ళు ఒక అన్యోన్య భావంతో వాళ్ళు ఈ యొక్క సైకాలజీ ప్రాబ్లం తోటి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ యొక్క ప్రైమ్ 9 వేదికగా తెలుగు రాష్ట్రాలకు, అది యావత్ భారతదేశం చూస్తున్నారు మీ యొక్క మాటలు వినాలని. అలాగే చాలామంది కాలర్స్ కూడా లైన్లో ఉన్నారు మీతో మాట్లాడాలని. ఏమంటారు పట్టాభిరామ్ గారు? నమస్కారం అండి. నమస్కారం సార్. ఇప్పుడు ఈ సమస్య మీరు అన్నట్టుగా ఇందాక సార్ ఓన్లీ తెలుగు రాష్ట్రాల్లోనే ఉందండి. ఎస్. ఈ ఢిల్లీ, లేకపోతే బీహారు, వెస్ట్ బెంగాల్, అక్కడ పరీక్ష ఫెయిల్ అయిపోతే ఈ జీవితం ఆఖరు అనే ఫీలింగ్ అక్కడ లేదండి. సార్, మన దగ్గర ఈ కార్పొరేట్ కాలేజెస్ ఎక్కువ అవడం, వాళ్ళ ప్రచారం ఎక్కువ కావడం, దాంతో ఈ పిల్లలు వాళ్ళ మీద ఒక ప్రెషర్ అప్లై చేయడం, తల్లిదండ్రులు కూడా మా అబ్బాయి IIT అవ్వాలి, మా అబ్బాయికి నీట్లో రావాలి, మా అబ్బాయికి అందులో రావాలి, మా అబ్బాయి నంబర్ 1, వాడి స్టాండర్డ్ ఏంటి, వాడికి మెంటల్ స్టేటస్ ఏంటి, ఏమీ ఆలోచించకుండా ఇదిగో మేము నిన్ను అందులో జరిపిస్తున్నాం, నువ్వు చదవాలి. ఆ మధ్య ఒక కార్పొరేట్ కాలేజీలో ఒక అమ్మాయి బాగా ఏడుస్తుంది అని వాళ్ళు నాకు ఫోన్ చేశారు. మీరు అంటే నా దగ్గర తీసుకురండి అంటే, లేదు లేదు మీరు రండి, మీరు ఇక్కడే ఉన్నారు కదా. వెళ్తే ఆ అమ్మాయి అంది, మా నాన్న 2 ఎకరాలు అమ్మి నాకు ఇక్కడ ఫీజు కట్టాడు, ఇప్పుడు నేను ఫెయిల్ అయ్యేలా ఉన్నాను, నాకేమో ఏం అర్థం అవ్వట్లేదు, బ్రెయిన్ అంతా బ్లాంక్ అయిపోయింది, నేను నాకు చనిపోవాలని ఉంది. కాదమ్మా, నువ్వు ముందు పరీక్ష రాసిన తర్వాత ఫెయిల్ అవుతావు చూద్దాం, అప్పుడు మనం ఏం చేయాలో చూద్దాం అన్నాను. సరేనని నేను వచ్చాను. ఆ సాయంత్రం నాకు ఆయన ఫోన్ చేసి ఆమె 5th ఫ్లోర్ నుంచి దూకి చనిపోయిందని చెప్పారు. అంటే అంత యాంగ్జైటీ వాళ్ళలో ఎక్కువగా ఉంది. ఈ యాంగ్జైటీ తగ్గించాలి అంటే టీచర్స్ తీసుకోవాల్సిన శ్రద్ధ ఉందండి, పేరెంట్స్ తీసుకోవాల్సిన శ్రద్ధ ఉంది. అండ్ అట్ ది సేమ్ టైం ఈ అథారిటీస్, ఆర్గనైజేషన్స్ కూడా వాళ్ళు ఈ ప్రచారం అండి, విపరీతమైన ప్రచారం, ఆ ప్రచారంలో వాళ్ళు ఏంటంటే చూసి వెళ్తున్నారు, బట్ అక్కడ టీచర్స్ అనుకున్నట్టుగా లేరండి. ఇప్పుడు కొన్ని ఇంజనీరింగ్ కాలేజెస్లో వాళ్ళు ఏం చేస్తారంటే అండి, ఫస్ట్ పేరెంట్స్ మీట్ ఉంటుందండి ఫస్ట్ డే. ఎవరెవరు వాళ్ళ ప్రొఫెసర్స్, వాళ్ళ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి, వాళ్ళు ఏం చదివారు, ఇవన్నీ కూడా వాళ్ళు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తారండి. ఓకే. అలాగా ఈ కార్పొరేట్ కాలేజెస్ లో చేయరండి. మీరు కాలేజీలో కట్టారు, ఇదిగో మాది ఫలానా కాలేజ్, మీరు ఫీజు కట్టారు, మేము చూసుకుంటాం, మేము ఫెయిల్ అయితే వాళ్ళకి చెప్పుకోవడానికి ఒకటే ఉంది, మీ అబ్బాయి సరిగ్గా చదవలేదు, మీ అబ్బాయి ఎప్పుడు సెల్ ఫోన్ పట్టుకుని కూర్చునేవాడు, మేము ఎన్నోసార్లు పట్టుకున్నాం. ఇలాంటి వాళ్ళకి పట్టింపు ఏముంటుంది, ఏదో రకంగా ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు, ఏమి లేదు ఈసారి కొంచెం మేము చూస్తాం మళ్ళీ జరిపించండి అంటారు. మళ్ళీ